రాజకీయం చేసిన చంద్రబాబు నాయుడుకి ఒకటే అడుగుతున్నా, ఒక పథకం ఏదైనా చేశాడు అని చెప్పుకోడు తగాడా? అతను ఏమీ చేయలేకపోయాడు. జగన్మోహన్ రెడ్డి ఇలా 8 పథకాలు మేము చేసాం, ఈ పథకాలు తీసేయడానికి కూడా లేదంటున్నాడు. ఒకటే మాట అడుగుతున్నా, పవన్ కళ్యాణ్కి కానీ, షర్మిలమ్మకి కానీ, చంద్రబాబు నాయుడుకి కానీ, అమిత్ షాకి కానీ, మోడీకి కానీ ఇంతమంది ఒకడి మీద వచ్చి పడుతున్నారు అంటే ఇతని సింహం లాంటి కాబట్టి, ఇతని దగ్గర నిజాయితీ ఉంది కాబట్టి ఇంతమంది కలుస్తున్నారు. ప్రతి 40 సంవత్సరాలు రాజకీయం చేసినోడు 40 సంవత్సరాలు రాజకీయం చేసినోడు ఇప్పుడు ఇస్తామని ఎందుకు వస్తున్నాడు? అప్పుడు ఎందుకు లేపాడు? ఇప్పుడు సేమ్ జగన్ వాలంటీర్లని మొన్నటిదా తీసేస్తా అన్నారు, మొన్న మళ్ళీ వాలంటీర్లని ఎందుకు పెడతా అన్నారు? వాలంటీర్లు ఎందుకు తీసేస్తామని మళ్ళీ ఎందుకు పెట్టుకుంటున్నారు? ఇది ఒకటండి. ఏదైనా కానీ జగనన్న హామీలనే వాళ్ళు నెరవేరుస్తాను. 40 సంవత్సరాలు బాబుకి ఒకటే క్వశ్చన్ వేస్తున్నా, నువ్వు 40 సంవత్సరాలు నువ్వు ఏమి చేయలేకపోయావు, ఏ పథకం కానీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు 8 పథకాలు చేశాడు, నిక్కచ్చిగా ఈ పథకాలు తీసేయడానికి కూడా లేదు. అదే పథకాలు నేను బాబు గారు నేను చేస్తాను, వాలంటీర్ని నేను తీసేయలేను, వాలంటీర్ని నేను తీసేయను. అందరు దేవుళ్ళు లాంటి వాళ్ళు. పవన్ కళ్యాణ్కి కూడా ఒకటే క్వశ్చన్, నీకు రాజకీయ భవిష్యత్తు ఉండాలి అంటే బాబుతో ఉండకూడదు. అది ఒకటే కూటమి, ఆ కూటమిలో ఉండకూడదు. నేను 2 ఎకరాల రైతుని. ఇప్పుడు ఒకటండి గుర్తుపెట్టుకోండి, నేను పేదవాడిని, 2 ఎకరాల రైతుని. చంద్రబాబు నాయుడు వచ్చాడంటే ఇంకా పెద్ద పేదవాడిని అయిపోతా నేను. అదొకటి గుర్తుపెట్టుకోండి, పెద్ద పేదవాడు అయిపోతున్నా. జగన్మోహన్ రెడ్డి వస్తే ఇంకో 2 ఎకరాలు కొనుక్కుంటానేమో, కానీ కొనుక్కోలేకపోయినా ఆ 2 ఎకరాలు పోగొట్టుకుంటా నిలబెట్టుకుంటా. అది గుర్తుపెట్టుకోండి. ఇది మటుకు స్ట్రీమింగ్ కావాలని మాట్లాడింది, అది గుర్తుపెట్టుకోండి.